నమో వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నారాయణ నమస్కృత్యం పరం చైవ నరోత్తమం నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దివ్యం సరస్వతి సరస్వతి వ్యాసం జయముదీరయే. తతో జయముదీరయే. సప్తాయేషు అభద్రేషు అష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా శ్రీరుత్తమ శ్లోకే భగవతి ఉత్తమ శ్లోకే శ్రీభవతి నైష్టికే శ్రీర్భవతి నైష్టికే పుస్తకే ఆయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ నందనాయ చ గోపకుమారాయ నందగోపకుమారాయ బృందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన స్వయం రూపా దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురం శ్రీయుతాపతకమలం శ్రీగురుం వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతరా సహగనా సదీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య శ్రీ రాధా కృష్ణ పదానా లలిత శ్రీ విశ్వనాథాంశ్చ హే కృష్ణ కరుణా సింధు దీనభంగో జగత్పతే గోపేశా గోపికా రాధాకాంత నమోస్తుతే సప్తకాంచనా గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే ప్రణమామి హరిప్రియ వాంఛాకల్పతరుభ్య నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే స్వామి నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారి నిర్విశేష పాశ్చాత్యదే వాంఛాకల్పతరుభ్యశ్చ సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత శ్రీవాసది గౌర హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ. సో మనం ఈరోజు మొదటి స్కందం 7వ అధ్యాయాన్ని మనం మొదలు పెడుతున్నాం. 7వ అధ్యాయం పేరు ద్రోణశుద్ధిని దండనం. దీంట్లో ఈ అధ్యాయంలో ఎన్ని ఉన్నాయంటే ఆల్మోస్ట్ 58 శ్లోకాలు ఉన్నాయి. అందులో మొదటి 1 నుంచి 7 శ్లోకాలు
ఇంకా మనకి ఈ దీంట్లో ఏదైతే మనం ఆ, నారద వ్యాసదేవుల సంవాదంలోనే ఇంకా దాని గురించే ఉంది. అంటే ఇక్కడ సౌనకాది ఋషులు అడుగుతున్నారు కృష్ణ, దానికి సమాధానంగా మనం చెప్తారు. ఆ ఏమంటే ఆ వెళ్ళిన తర్వాత ఏం చేశాడు, నారదముని వెళ్ళిపోయాడని చెప్పి వచ్చింది కదా, నారదముని వెళ్ళిపోయిన తర్వాత వ్యాసుడు ఏం చేశాడు అనేది ఆ సౌనకాది ఋషులు అడుగుతారు. దానికి సమాధానం చెప్తాడు. అది మొదటి 7 శ్లోకాలు అవుతాయి. 8వ శ్లోకం నుంచి యాక్చువల్ గా తర్వాత తర్వాత అది మనం చూద్దాం. మొదటి సౌనక ఉవాచ నిర్గతే నారదే సూత భగవాన్ బాదరాయణ శ్రుతవాంస్తదభిప్రేతం తథా కిం కరోద్విభు. సౌనక ఋషి ప్రశ్నించెను, ఓ సూత గోస్వామి, ఘనుడును పరమ శక్తివంతుడును అగు వ్యాసదేవుడు శ్రీ నారదముని నుండి సమస్తమును శ్రవణం చేసెను. అట్టి వ్యాసదేవుడు నారదముని నిష్క్రమట ఏమి అనొచ్చును. అంచేత ఘనుడు పరమ శక్తివంతుడు అటువంటి వ్యాసదేవుడు నారదముని నుంచి అన్ని విన్న తర్వాత విన్నాడు. విన్న తర్వాత నారదముని వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు అని అక్కడ అడుగుతున్నాడు. దానికి సూత గోస్వామి సమాధానం చెప్తున్నాడు. సూత గోస్వామి చెప్తున్నాడు, ఏమని చెప్పాడు? బ్రహ్మనద్యం సరస్వత్యాం ఆశ్రమ పశ్చిమే తటే సామ్యప్రాస ఇది ప్రోక్త ఋషీణాం సత్రవర్ధన. శ్రీ సూత గోస్వామి పలికెను, వేదములతో సన్నిహితముగా ముడిపడి ఉన్న సరస్వతి నది యొక్క పశ్చిమ తటుమున సమ్యప్రాసమును చోట ఋషుల ఆధ్యాత్మిక కర్మలకు ఉపయుక్తమైన ఒక ఆశ్రమం కలదు. వేదములతో సన్నిహితంగా ముడిపడి ఉన్న సరస్వతి నది ఉంది. సరస్వతి నది అన్నది ఇప్పుడు మనం చూడలేకపోతున్నాం ఇక్కడ, కానీ చాలా చోట్ల అది సరస్వతి నది ప్రస్తావన వస్తుంది పురాణాల్లో. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, సరస్వతి నది ఇంతకు ముందు పూర్వం అది ప్రవహిస్తూ ఉండేది, కానీ ఇప్పుడు అది కాలక్రమాన అదే అంతరించిపోయింది. మనకు కూడా ఇప్పుడు సరస్వతి నది, మనం బద్రీనాథ్ వెళ్తే వ్యాసముని ఎక్కడైతే ఉన్నాడో వ్యాసముని ఆశ్రమం దగ్గర సరస్వతి నది ఇప్పుడు కూడా ఉంది. తర్వాత అది కొంత దూరం ప్రవహించిన తర్వాత అది చాలా విచిత్రం ఏంటంటే, మనకి ఎంత కనబడుతుంది అంటే చాలా ధారాళంగా కనబడుతుంది, కానీ తర్వాత ప్రవహించి చాలా తగ్గిపోతుంటది. ఎందుకు తగ్గిపోతుంది తెలియదు. చాలా చాలా చిన్న భాగం మాత్రమే గంగా నది కలుస్తుంది. దానికి చెప్తారు అలా కారణం ఏంటంటే, వేదవ్యాసుడు చేస్తున్న ఆమె సరస్వతి నది చాలా ప్రవాహం చాలా ఎక్కువగా ఉండేది. ఎక్కువగా ఉండడం వల్ల ఆ ప్రవాహం చాలా శబ్దం చేస్తుంది. అందుకని వేదవ్యాసుడు దాన్ని శపిస్తాడు, నువ్వు అంతరించుకోవాలి. అందుకనే ఆ వేదవ్యాస ఆశ్రమం తర్వాత నుంచి చాలా సన్నగా అయిపోయేది ఇదైపోతుంది. ఇదైపోయి చాలా సన్న ధార మాత్రమే గంగా నది కలిసిపోతుంది. అలకనందలో కలిసి అక్కడి నుంచి సరస్వతి ఉండదు. లేకపోతే అంతకుముందు అది ప్రవహిస్తూ ఉండేది. అంచేతే ఆ సరస్వతి నదికి పశ్చిమ వైపున ఒక ప్రదేశం ఉంది. దాని పేరు సమ్యాప్రాసం. సమ్యాప్రాసం అనే చోట ఋషులకు ఆధ్యాత్మిక కర్మను ఉపయోగమైన ఆశ్రమం. ప్రభుపాద వారు ఇక్కడ భాషలో చెప్తారు, ఆశ్రమం అంటే ఏమిటంటే నిర్వచనం చెప్తున్నారు. ఆశ్రమం అంటే ఆధ్యాత్మిక చింతనకి అనుకూలమైన ప్రదేశం అని అర్థం. ఆశ్రమం సంచేత ఆశ్రమం అంటే ఒక ఇల్లు అని కాదు. ఋషులకి ఆశ్రమం ఉంటుంది ఒక చోట, అక్కడైతే వాళ్ళు ఉండడానికి ఇల్లు కట్టుకున్నారు, అది అలాగని కాదు. ఆ ప్రదేశం మొత్తాన్ని ఆశ్రమం అంటాం. ఇది ప్రభుపాద చెప్తున్న గొప్ప కొత్త నిర్వచనం. ప్రభుపాద వారు భాష చెప్తున్నారు,
ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతి కలిగే తగిన వాతావరణము మరియు ప్రదేశం అంతేనే అవసరము. ఆధ్యాత్మిక పురోగతి మనం చేయాలనుకుంటే మనకి దానికి తగిన వాతావరణం ఉండాలి, తగిన ప్రదేశం కూడా ఉండాలి. అవి లేకుండా మన ఆధ్యాత్మిక ప్రగతిని మనం సాధించాలి. అందుకనే మనకి భక్తుల సాంగత్యం అంటే అది పరిసరాలు వాతావరణం మనకి ఏర్పడుతుంది. ప్రదేశం అంటే మందిరంలో వెళ్ళినప్పుడు మనం చాలా మందిరంకి వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు మనం మళ్ళీ ఆధ్యాత్మికంగా చేయాలని జపం చేయాలన్న ఉత్సాహం పెరుగుతుంది. ఈ విధంగా మనకి మన ఆధ్యాత్మిక ప్రగతికి మనకి తగిన వాతావరణం ప్రదేశం కూడా ఎంతైనా అవసరం ఉంటుంది. అలాగే అందుకని ఋషులు అందరూ కూడా ఎక్కడ పట్ట ఉండేవారు కాదు. ఒక కొన్ని ప్రదేశాల్లో వాళ్ళు దట్టంగా ఉండేవారు. ఆ ప్రదేశంలో అక్కడ ఋషులు అందరూ ఉండేవారు. ఎందుకంటే ఆ ప్రదేశం వాళ్ళకి అనుకూలంగా ఉండేది. అదే ఒక్కొక్క ఋషి ఒక్కొక్క చోట తీసుకుని నాది అనుకుంటూ ఉంటారు. ఒక చోట్లోనే చాలా మంది ఋషులు అందరూ కలిసి ఉంటుండేవారు. ఇంకా ఆ వాతావరణం ఆ భక్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉండేది. అందుకే ప్రభుపాద చెప్తున్నా ఆశ్రమం అనగా ఆధ్యాత్మిక సాధనయే అత్యంత ప్రధానమైనదిగా భావింపబడు స్థానం అని ఆ భావము. ఆధ్యాత్మిక సాధనే అత్యంత ప్రధానమైనది అంటే అక్కడ ఆశ్రమం ఏ ప్రదేశం అయితే ఆధ్యాత్మిక సాధనే ప్రాముఖ్యంగా ఉంటుందో, ప్రాముఖ్యత దానికి ఇస్తారో ఆ ప్రదేశాన్ని ఆశ్రమము అంటారు. అటువంటి ప్రదేశమే సంయాప్రాసము. అప్పుడు సంయాప్రాసం అనే ప్రదేశం అప్పుడు ఉంది, సరస్వతి నదికి పశ్చిమ తీరంలో ఉంది, పశ్చిమ తటంపై ఉంది. జీవితమందలి ప్రతి స్థితిను ఒక ఆశ్రమ ఒక రీతిలో సమస్త వర్ణాశ్రమము రక్షించబడింది. అందుకనే మనకు వర్ణ ఆశ్రమము అంటారు. ఆశ్రమం అంటే అర్థం ఏంటి ఎందుకు చెప్తున్నారుగా, ఆధ్యాత్మిక సాధనకి అనుకూలంగా ఉండే ప్రదేశం. బ్రహ్మచారి ఆశ్రమము, గృహస్థ ఆశ్రమము, వానప్రస్థ ఆశ్రమము, సన్యాసి ఆశ్రమము, 4 ఆశ్రమాలకు అంటే వాడు బ్రహ్మచారిగా ఉన్నా, గృహస్థగా ఉన్నా, వానప్రస్థగా ఉన్నా, సన్యాసిగా ఉన్నా అది ఆ జీవన విధానం మన భక్తి సాధన చేయడానికి అనుకూలంగా ఉండాలి. అది ముఖ్యం. మన భక్తి ఆధ్యాత్మిక సాధనకు అనుకూలంగా లేకపోతే అది ఆశ్రమం అవ్వదు. ఇప్పుడు బ్రహ్మచారిగా ఉన్నావు లేదా సన్యాసం తీసుకున్నాను కానీ నాకు భక్తి అవ్వకపోతే అది సన్యాసం ఆశ్రమం అవ్వదు. ఆశ్రమం అంటే అర్థం ఏంటంటే అందుకని ఆశ్రమాలు అన్నారు. ఆశ్రమం అంటే మనం గృహస్థుగా ఉన్నా, బ్రహ్మచారిగా ఉన్నా, లేకపోతే వానప్రస్థగా ఉన్నా, సన్యాసంగా ఉన్నా, ఎవరు ఎలాగున్నా సరే వారి ఉద్దేశం ఏమి ఉండాలి, భక్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలి, భక్తి చేయగలగాలి. అప్పుడే ఆశ్రమాలు అవుతాయి, లేకపోతే అది ఆశ్రమాలు అవ్వవు. ఇంకా అది ప్రభుపాద చెప్తారు. అంచేత జీవితంలో ఏదో ఒక ఆశ్రమంలో ఉండాల్సిందే. అయితే బ్రహ్మచారి ఆశ్రమంలో ఉండాలి, అయితే గృహస్థాశ్రమంలో ఉండాలి, లేదా వానప్రస్థంలో ఉండాలి, సన్యాసం ఏదో ఒక దాంట్లో ఉండాలి. అంటే జీవితంలో మనం ఎలాగున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా మనం చేయాల్సింది ఆధ్యాత్మిక సాధన. అందుకనే ఆశ్రమం అనే పేరు పడుతుంది. అంటే జీవిత లక్ష్యమే ఆధ్యాత్మిక సాధన. కానీ ఈ రోజుల్లో అవన్నీ మర్చిపోయి ఆశ్రమాలు అనేవి తీర్చి బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు సర్వాశ్రమాలను వారు పరతత్వానుభూతి అనేది ఒక జీవిత లక్ష్యమును సంబంధించిన వారే ఉన్నారు. ఈ విధంగా ఆధ్యాత్మిక సాధనకు సంబంధించిన వరకు ఏ ఆశ్రమం వారిలో తక్కువ ప్రాముఖ్యత కలిగి లేదు. అంచేత మనం ఎక్కడ ఏ స్థితిలో బ్రహ్మచారిగా ఉన్నా, గృహస్థుగా ఉన్నా మనం చేసేది ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక సాధనే. కాబట్టి ఈ ఆశ్రమం గొప్పది, ఆ ఆశ్రమం తక్కువ అని చెప్పడానికి లేదు. అన్ని ఆశ్రమాలు ఒకటే. కాకపోతే ఒకటి వైరాగ్యమే ఆధారపడియే ఆచార రీత్యా వాటి నడుమ భేదములు కల్పించబడుతుంది. వాళ్ళు చూపించే వైరాగ్యాన్ని బట్టి మాత్రమే ఆశ్రమాల్లో ఒకటి పైకి కిందకి అనేది వ్యత్యాసం అనేది ఏర్పడుతుంది తప్ప లేకపోతే ఈ ఆశ్రమాల్లో ఇటువంటి వ్యత్యాసం లేదు. ఆచరణాత్మక త్యాగం కలిగి ఉన్నందునే సన్యాసులకు ఉన్నత స్థానం వస్తుంది. సన్యాసం ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు వైరాగ్యం ఎక్కువ చూపించారు. వాళ్ళు ఎటువంటి దేని మీద ఆచరణాత్మక త్యాగంను వారు ఆచరణ రీత్యా త్యాగాన్ని ప్రదర్శించారు. కాబట్టి వారిది ఉత్తమ ఆశ్రమంగా వాళ్ళు స్థానం ఇచ్చారు. అంతే తప్ప వాళ్ళు అందులో ఏదో అడ్వాన్స్ అయిపోతారని కాదు, భక్తులు అడ్వాన్స్ అయిపోయారని కాదు.
వాళ్ళు స్వతహాగా వైరాగ్యాన్ని చూపిస్తారు, ప్రదర్శిస్తుంటారు. కాబట్టి ఆ వైరాగ్య భావన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఆశ్రమంలో వాళ్ళకి పెద్ద స్థానం ఇచ్చారు. అంతే తప్ప వాళ్ళ యొక్క వైరాగ్య భావనను బట్టే ఆ ఆశ్రమంలో వ్యత్యాసాలు ఉన్నాయి తప్ప ఆశ్రమాన్ని బట్టి ఎటువంటి వ్యత్యాసం లేదు. ఆశ్రమం అంటే ఏ ఆశ్రమం ఉన్నప్పుడు కూడా అది మనకి భగవంతుని యొక్క భక్తి చేయడానికి, సాధన చేయడానికి అనుకూలంగా ఉండే ప్రదేశమే కాబట్టి వ్యత్యాసం లేదు. కాకపోతే వైరాగ్యాన్ని ఎవరు ఎక్కువ ప్రదర్శించగలుగుతారు, ఏ ఆశ్రమం ప్రదర్శించుకుంటారో ఆ ఆశ్రమం. అది సన్యాసాశ్రమంలో ఎక్కువగా ఆ కనబడుతుంది కాబట్టి సన్యాసాశ్రమం ఉత్తమైంది, అంతే తప్ప వేరే రకంగా కాదు. అది మనం గుర్తించుకోవాలి. తర్వాత తస్మిన్ స్వ ఆశ్రమే వ్యాసో మండితే ఉపస్పృశ్య ప్రనిరధ్యో మనస్వయం. బదరీ వృక్షంలోచ్చే సమావృతమైన ఆర్తి స్థలమున శ్రీల వ్యాసదేవుడు తన ఆశ్రమమును ఆశీనుడే పవిత్రీకరణకు ఆచమనము గావించి ధ్యానమగ్నుడయ్యను. బద్రీనాథ్ అని ఎందుకు వచ్చిందంటే బద్రీ వృక్షాలు అక్కడ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ వృక్షాలు, అటువంటి వృక్షాల్లో ఉన్న చోట ఆ ఆయన అవతరించాడు కాబట్టి ఆయన పేరు బద్రీనాథ్. ఆ ప్రదేశం పేరు బద్రీ ఆ ప్రదేశం బద్రీలో వచ్చాడు కాబట్టి బద్రీనాథ్ అన్నమాట. అక్కడ ఆయన ఏం చేశాడు, తన ఆచమానం చేసి ధ్యాన నిమగ్నుడయ్యాను. ఎందుకంటే వ్యాసుడు చెప్పాడు నువ్వు ధ్యానం చేయని చెప్పి. ధ్యానం చేసి ఆ తర్వాత నువ్వు రాయని చెప్పాడు. ఇక్కడ అది ధ్యానం చేయమని చెప్తాడు. ఓకే, ఇది ఇక్కడ 13 శ్లోకంలో తాత్పర్యంలో చూడండి. భవబంధం నుండి భవబంధ విముక్తి కొరకు నీవు సమాధి మగ్నుడు అంటే సమాధిలోకి వెళ్ళు, అటు ధ్యానం చేసి గురుక్రమ శ్రీకృష్ణ భగవాన్ దివ్య లీలానుస్మరణము కావించము. ముందు నువ్వు తపస్సు చేసేవి. 5వ అధ్యాయంలో 13వ శ్లోకం. అంచేత ఆల్రెడీ నారదముని అక్కడ ఉపదేశం ఇచ్చాడు ధ్యానం చేయమని ఇచ్చాడు కాబట్టి ఆ ఉపదేశాన్ని పాటించడానికి ఈయన ఉన్ముఖుడయ్యాడు. అక్కడ కూర్చొని ఆచమనం చేసి ధ్యానంలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది, భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణిహితే మలే అపశ్యత్ పురుషం పూర్ణం మాయాం చ తదపాశ్రయం. ఆ విధంగా అతడు భౌతిక తత్వరహితముగా మనస్సును భక్తి యోగమునందు నిలిపి ధ్యాన మగ్నుడై పూర్ణ పురుషోత్తముని మరియు అతని సంపూర్ణ ఆధీనంలో ఉన్నటువంటి బాహ్య శక్తిని కాంచగలిగాను. ఆయన తపస్సు చేసి తపస్సులో ఏం చేశాడు, ధ్యాన నిమగ్నైన తర్వాత ఆయన ఏం చేశాడు, పూర్ణ పురుషోత్తముని మరియు అతని సంపూర్ణ ఆధీనంలో ఉన్నటువంటి బాహ్య శక్తిని కాంచగలిగాడు. వ్యాసదేవుడు భగవంతుని ఒక్కడనే చూడలేదు, భగవంతుడితో పాటు భగవంతుడి యొక్క బాహ్య శక్తిని కూడా చూడగలిగాడు. అంటే బాహ్య శక్తి ఏంటంటే ప్రభుపాద వారు వివరిస్తున్నారు, మనం చూద్దాం. అంచేత మనకి ఎప్పుడైనా సరే ఈ భౌతిక జగత్తులో ఉంటుండగా మనకి భగవత్ సాక్షాత్కారం ఒకటే జరగదు. భగవత్ సాక్షాత్కారంతో పాటు మాయ కూడా వస్తుంది. ఇక్కడ భగవంతుడు బాహ్యశక్తి అంటే మాయాశక్తిని కూడా వ్యాధివాసుడు దర్శించాడు భగవంతుడితో పాటు. అంటే భగవత్ కృపతో పాటు మాయ కూడా మనకి ఎక్కువగానే ప్రభావితం అవుతుంది. అంచేత భగవంతుడు మనకంటే భగవంతు కృప పొందిన వారి మీద మాయాదేవి ఇంకా ఎక్కువ పరీక్ష పెడతాం. మనమే అనుకుంటే మన బాబురే మనకి ఇన్ని పరీక్షలు రాబోయింది అనుకుంటున్నాం, కానీ భగవత్ కృప పొందిన వాళ్ళకి మనకంటే ఎక్కువ పరీక్షలు ఉంటాయి.
వాళ్ళు వాటిని అన్నింటినీ నెట్టుకుంటూ వస్తుంటారు భగవంతుడి కృప వల్ల. అంటే ఇది భౌతిక జగత్తులో ఉన్నంతసేపు మనం భగవత్ సాక్షాత్కారం పొందిన భగవంతుడి కృప పొందినప్పటికీ కూడా మనకి మాయాదేవి యొక్క పరీక్షలు అనేవి ఉంటాయి. అది ఉండకుండా పోవు. అది మనం అర్థం చేసుకోవాలి. చేత ఇక్కడ భాష ప్రభుపాద పరతత్వమును కూర్చిన సంపూర్ణ అవగాహన కేవలం భక్తి యోగం చేతనే సాధ్యం కాగలదు. పరతత్వ తాలూకా అవగాహన భక్తి యోగం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. మిగతా యోగాల ద్వారా సాధ్యం కాదు. పరతత్వమైన శ్రీకృష్ణ భగవాన్ కేవలం భక్తియుక్త సేవ విధానం ద్వారానే మనుషులు సంపూర్ణంగా అనుభూతి మనర్చుకోగలదు. భగవంతుని మనం అనుభూతి పరచుకోవాలంటే మనం ఏం చేయాలి? భక్తియుక్త సేవలో నిమగ్నం అవ్వాలి. అలాగ అవ్వడం ద్వారా మాత్రమే మనం భగవంతుని మనం అర్థం చేసుకోగలం. ఇక్కడ ప్రభుపాద వారు అంతే బ్రహ్మజ్యోతి అనేది పూర్ణ ప్రదర్శన కానందున వ్యాధి దాన్ని లక్ష్య పెట్టారు. బ్రహ్మజ్యోతి మీద ఆయన ఎప్పుడు కూడా లక్ష్యంగా పెట్టుకొని ధ్యానం చేయలేదు. ఆయన భగవంతుడి కోసమే ధ్యానం చేశాడు. ఎందుకంటే బ్రహ్మభూతి అన్నది సంపూర్ణ దర్శనం కాదు, భగవంతుడి యొక్క పూర్ణ దర్శనం కాదు, పాక్షిక దర్శనం, పాక్షిక అవగాహన, పాక్షిక అనుభూతి. కాబట్టి దానికోసమే ఆయన ధ్యానం చేయలేదు, దాన్ని పట్టించుకోలేదు. ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు 3 రకాలైన శక్తులు ఉంటాయని. అట్టి దివ్య పురుషుడు పలు విధముల శక్తులు కలిగి ఉండును, భగవంతుడు కలిగి ఉంటాడు. వాటి అందు అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తులు ఉన్నవి ముఖ్యమైనవి. 3 రకాల శక్తులు ఉంటాయి, అవి ముఖ్యం. అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. చంద్రకాంతి చంద్రుని గూడియుండు, చంద్రమ అంతరంగ శక్తి సదా భగవాన్నే కూడియుండును. చంద్రకాంతి ఎలాగైతే చంద్రుని విడిచిపెట్టదో అలాగే అంతరంగ శక్తి కృష్ణుని ఎప్పుడు కూడా విడిచిపెట్టదు. అంతే కృష్ణుని లీలన్నింటికి జరగడానికి కారణం ఆయనకు అంతరంగిక శక్తే. ఆయన అంతరంగిక శక్తి వల్లనే, శక్తి కారణంగానే భక్తులందరూ ఒక రకమైన వ్యామోహంలో వ్యవహరిస్తుంటారు. అలాగే భగవంతుడు కూడా ఒక రకమైన వ్యామోహంలో వ్యవహరించడానికి కారణం కూడా అంతరంగ శక్తి. భగవంతుడు కూడా చూడండి, మనం భగవంతుడి లీలలు చూస్తే భగవంతుడు యశోద మాతోటి ఒక బిడ్డగా వ్యవహరిస్తున్నారంటే అది నాటకం కాదు. స్వయంగా ఆయన నేను బిడ్డను అన్నట్టుగానే ఉంటాడు. యాక్షన్ చేస్తే తెలిసిపోద్ది మనకి, ఎక్కడ చోట యాక్టింగ్ సూట్ అవ్వదు. నిజంగా ఉన్నప్పుడు అది సహజంగా వస్తుంది. కృష్ణుడు ఎక్కడ కూడా యశోద మాతోటి యాక్టింగ్ చేస్తలేదు, ఎప్పుడు కూడా ప్రతిది కూడా సహజంగానే ఆయన వ్యవహరిస్తున్నాడు. అంటే ఆయన నిజంగా నేను ఆమెకి బిడ్డని అన్న భావనలో ఉన్నాడు. ఆ భావనలో పెట్టింది అంతరంగ శక్తి. అంతరంగ శక్తి కారణంగానే కృష్ణుడు నేను యశోద తల్లికి, యశోద మాతకి బిడ్డని అనుకుంటున్నాడు. యశోద మాత కృష్ణుడు నా బిడ్డ అనుకుంటున్నాడు. అది దానికి ఎలా పోల్చారు? చంద్రుడిని కాంతి చంద్రుని కూడి ఉండినట్టుగా చంద్రుడు అంతరంగ శక్తి సదా భగవాన్నే కూడి ఉండు. జీవులను అజ్ఞానాంధకారంలోనే సదా నిలిబడి కారణం. జీవులను కారణం బాహిరంగ శక్తి అంధకారంతో పోల్చబడుతుంది. బాహ్య శక్తి ఏం చేస్తుంది? జీవుల్ని దూరం చేస్తుంది. అంటే ఎవరైతే కృష్ణుడి యొక్క లీలలకి సహకారంలో వాళ్ళందరినీ బాహ్య శక్తి, బహిరంగ శక్తి ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. అంతరంగ శక్తి ఎవరైతే కృష్ణుడి యొక్క లీలలకి దోహదపడుతున్నారో వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొస్తారు. ఎవరైతే ఆటంకం కలిగిస్తారని అనుకుంటారో వాళ్ళందరినీ దూరం చేయడానికి ఇంకొక శక్తి. ఎందుకంటే అది వాళ్ళు చూసుకోవద్దు రెండును. అది వేరే వాళ్ళకి బహిరంగ శక్తికి ఆసక్తి ఇచ్చారు. అది కూడా మాయే, ఇది కూడా మాయే. అంతరంగ శక్తి మాయలో ఎలా పెడుతుంది? వీళ్ళు నా కొడుకు, భగవంతుడు నా కొడుకు కింద, నా స్నేహితుడు అనుకుంటూ వ్యామోహంలో పెడతాడు.
ఎవరైతే ఆటంకం కలిగిస్తారో వాళ్ళనే ఉంటది, కృష్ణుడు కాకుండా వేరే వాళ్ళు నా కొడుకు, వేరే వాళ్ళు నా మిత్రుడు, వేరే వాళ్ళు నా అన్న భావంలో పెడుతుంది. ఆ విధంగా ఇద్దరు వ్యామోహంలో ఉంటారు. నిజానికి ఇక్కడ కూడా కృష్ణుడు ఎవరి బిడ్డ కాదు, ఎవరి బ్రదరు కాదు, ఎవరి స్నేహితుడు కాదు. అక్కడ కూడా ఎవరు మన మిత్రులు కాదు, ఎవరు మన మిత్రులు కాదు. ఇద్దరు వ్యామోహంలో ఉన్నారు. కానీ ఇది భగవంతుడికి సంబంధించింది కాబట్టి ఇది దివ్యమైంది, అది భగవంతుడికి సంబంధించినది కాబట్టి అది అంధకారమైంది. ఈ విధంగా ఈ రెండు రకాల శక్తులు మనకు ఉంటాయి. అంతరంగ శక్తి మాయగానే పిలువబడినను ఆధ్యాత్మిక ఎంతే ప్రదర్శింపబడి ఉన్నందుకు కావున దాని ఆధ్యాత్మిక మాయే ఉన్నది. చెప్పినట్టు ఇందాక అది కూడా మాయ, కానీ అది ఆధ్యాత్మిక చింతన మనం పెంచుతుంది, భగవంతుడి దగ్గర చేసేది, భగవంతుడికి ఆనందాన్ని కలిగించేది కాబట్టి దాన్ని ఆధ్యాత్మిక మాయ ఉంటుంది. అటువంటి ఆధ్యాత్మిక శక్తి యొక్క ఆశ్రమం నిలిచో అజ్ఞానాంధకారం క్షణకాలంలో నశించుకోగలదు. ఎప్పుడైతే మనం అటువంటి ఆధ్యాత్మిక ఆశ్రమంలో మనం ఉంటారో అందులో వాళ్ళ యొక్క అజ్ఞాన అంధకారం క్షణంలో నశించిపోతారు. అందుకే భగవద్గీతలు కూడా చెప్తాడు, మహాత్మన దైవీ ప్రకృతి ఆశ్రితాహ. అటువంటి మహాత్ములు దైవ ప్రకృతిని ఆశ్రయంలో ఉంటారు. వాళ్ళు ఎవరైతే భగవంతుని సదా స్మరిస్తూ ఉంటారో అటువంటి మహాత్ములందరూ, అది భగవద్గీత కూడా చెప్తాడు. ఇంకా ఈ విధంగా రెండు రకాల శక్తులు ఉన్నాయి. అందుకని ఈ బహిరంగ శక్తిని చూశాడు అంటే లౌకిక భౌతిక మాయను చూస్తున్నాడు. ఎవరు? వ్యాసదేవుడు కృష్ణుని దర్శించాడు. కృష్ణుడితో పాటు ఈ భౌతిక మాయను కూడా దర్శనం చేస్తున్నాడు. తర్వాత యయా సమ్మోహితో జీవ ఆత్మానం త్రిగుణాత్మకం పరోపి మనుతే నర్థం తత్కృతం చావిపద్యతే. మాయాశక్తి ఎలా పనిచేస్తుందట? ఈ బాహ్య శక్తి కారణమైన జీవుడు తాను త్రిగుణాతీతుడైనను తనను ప్రకృతి సంబంధించిన వానిగా భావించు భౌతిక క్లేశాలను అనుభవించుతున్నాడు. ఈ మాయాశక్తి కారణంగానే జీవుడు ఏం చెప్తాడు? జీవుడు నిజానికి భౌతిక ప్రకృతికి అతీతుడైనప్పటికీ కూడా భౌతిక ప్రకృతి సంబంధించిన వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడైతే భౌతిక ప్రకృతికి సంబంధించిన అనుకున్నాడో భౌతిక ప్రకృతి త్రిగుణాలతో కూడింది కాబట్టి త్రిగుణాలకి లోన్ అయిపోతున్నాడు, బంధితుడు అయిపోతున్నాడు, త్రిగుణాలకు సంబంధించిన వాడిగా అనుకుంటున్నాడు. అలా గురించి ఎప్పుడైతే త్రిగుణాలకు సంబంధించిన వాడు అనుకుంటున్నాడో అప్పుడు భౌతిక క్లేశాలకి అనుభవిస్తున్నాడు. ధనికుడు కుటుంబంలో పుట్టిన వాడు కూడా ఒక పేద ఇంటి వాడిని నేను అనుకుంటే అప్పుడు పేద ఇంటి వాడిలాగే వాళ్ళు పడిన కష్టాలు ఈయనే పడతాడు. ధన కుటుంబుడు పిల్లవాడు దారి తప్పిపోయాడు అనుకోండి, ఎవరో పేద దొరికారు అనుకోండి, వాళ్ళు పెంచుతున్నారు అనుకోండి, ఆయన ధనికుడు అన్న విషయాన్ని మర్చిపోతే అప్పుడు ఆయనంతా ఉంటున్నారు కాబట్టి వీళ్ళు కష్టపడతారు, ఆయన కూడా పూర్తికి వెళ్ళాల్సి వస్తుంది ధనికుడు అయినప్పటికి కూడా, ఎందుకంటే తన సాహసం మర్చిపోయాడు. అదే విధంగా మనం కూడా ఈ గుణాలకి మనం సంబంధించిన వాళ్ళు అనుకుంటున్నాం కాబట్టి మనం గుణాలతో పాటు ఈ క్లేశాలకి ఇది అవుతున్నాం. అంచేత బహిరంగ శక్తి కారణంగా మనిషి జీవుడు ఎటువంటి స్థితిలోకి వెళ్తాడు. ఒకటి, త్రిగుణాలకి సంబంధం లేకపోయినప్పటికీ నేను త్రిగుణాలతో సంబంధం ఉన్నవాడిని అనుకుంటాడు ఒకటోది. రెండోది, అదేం చేస్తుంది? భౌతిక క్లేశాలను కలిగిస్తుంది. ప్రభుపాద వారు మొదటి పారాగ్రాఫ్ లో జీవుడికి మాయకు ఉన్న సంబంధం కోసం వివరించారు. దాంట్లో కొన్ని పాయింట్లు మనసు. జీవుడి యొక్క సహజ స్థితి ఏమిటి, స్వభావం ఏమిటంది ప్రభుపాద. జీవుడు తన సహజ స్థితి దృష్ట్యా భౌతిక బంధములకు పరుడు. సహజ స్థితిలో ఉంటే జీవుడు భౌతిక ప్రకృతికి పరుడు, భౌతిక ప్రకృతికి సంబంధించిన వాడు కాదు. కానీ భౌతిక శక్తిచే బంధితుడైన కారణంగా, అంటే భౌతిక స్థితికి బంధితుడైపోయాడు బద్ధ స్థితి వల్ల.
నిజానికి ఆయన భౌతిక స్థితికి సంబంధించిన వాడు, భౌతిక ప్రకృతికి సంబంధించిన వాడు కాదు. భౌతిక బంధానికి పరుడు, కానీ కాదనుకున్నాడు కాబట్టి బంధితుడు అయిపోయాడు. ఆ బంధితుడు అయిపోయిన కారణం ఏంటి? తత్కారణమైన తనను తాను ప్రకృతికి సంబంధించిన వాడిగా భావించుతుంది. ఎప్పుడైతే తనను తాను బంధితుందని అనుకుంటున్నాడో ఆ విధంగా ప్రకృతి బంధితాయి ప్రకృతికి సంబంధితుడిగా భావించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే భావించాడో ప్రకృతి నియమాల ప్రకారం ఆయన కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇట్టి భౌతిక సంపర్క కారణమనే శుద్ధాత్మ స్వరూపుడైన జీవుడు ప్రకృతి గుణముల స్వభావం వల్ల వివిధ అనర్థములను పొందుతున్నారు. ఈ భౌతిక ప్రకృతి భౌతిక సంపర్కం వల్లనే శుద్ధాత్ముడు ఎవరికైతే దీంతో సంబంధం లేదో ఆ జీవుడు ఏం చేస్తున్నాడు? ప్రకృతి గుణ ప్రభావం వల్ల వివిధ అనర్థాలు పొందుతున్నాడు. ఎలాగైతే మనం కారు ఏదైనా లేదా కొత్తది ఏదైనా వస్తువు కొనుక్కున్నాం, దానికి ఎవరైనా మనం ఆ వస్తువుకి ఎవరైనా చేస్తే వెంటనే కోపం వస్తుంది. ఎందుకని వస్తువుని మనతో పోల్చేసుకుంటాం. ఆ వస్తువుకి ఏం జరిగితే మనకు జరిగినంతగా మనం బాధ. సో అదే విధంగా జీవుడు ఎప్పుడైతే నేను ఈ ప్రకృతికి సంబంధించిన వాడిని అనుకుంటున్నాడో ఆ ప్రకృతిలో ఇది దుఃఖాలేం కాబట్టి దుఃఖాలు కూడా ఆయన తెచ్చుకుంటున్నాడు. అది దుఃఖాలకు కారకుడైపోతుంది. త్రిగుణ ప్రభావం వల్ల అతడు వివిధ అనర్థములను పొందుతున్నాడు. అనగా జీవుడు తనను తాను ప్రకృతితో సృజించబడినట్టు తప్పుగా భావించను. అంటే మనకి ఏవైనా పరిస్థితులు బాగున్నా బాగోకపోయినా మన ప్రకృతికి సంబంధించింది అనుకుంటున్నాం కాబట్టి దాన్ని మనం ప్రకృతికి సంబంధించి దానికి అనుగుణంగా మనం బాధపడటం, ఆనందపడటం మనం చేస్తూ ఉంటాం. అది తప్పుగా తప్పుగా భావించుకొని ప్రకృతి వల్ల నేను పుట్టాను అనుకుంటాడు. కానీ యాక్చువల్గా పుట్టడానికి కారణం ప్రకృతి కాదు, మన కర్మానుసారం భగవంతుడు నిర్ణయం చేసుకుంటాడు. ఆ నిర్ణయం అనుసారం ప్రకృతి మనకి పుట్టించడం జన్మడం జరుగుతుంది. కానీ నిజానికి భగవంతుడు ఒక విధంగా కారణం, కానీ భగవంతుడు కూడా కారణం. భగవంతుడు ఏం చేస్తున్నాడు? నిర్ణయిస్తున్నాడు ఎప్పుడు ఏది ఇవ్వాలి, ఏ కర్మ ఇవ్వాలి, ఎలాంటి కర్మ ఇవ్వాలి అని. అంతే తప్ప ఆయనని కొత్త కర్మ సృష్టించడం లేదు, ఉన్న కర్మ తీయడం లేదు. అంచేత ప్రతిదానికి మనమే కారణం, మన కర్మ కాదు అది. కానీ మనం తప్పుగా ప్రకృతి వల్ల నేను పుడుతున్నానని తప్పుడు భావనలో ఉన్నాం. అనగా భౌతిక స్థితిలో వచ్చిన అనుభూతి సమ్మతులు సహజమైనటువంటివి కావు. ఈ భౌతిక స్థితిలో ప్రస్తుతం గల అతని ఇప్పుడు ఆలోచన అనుభూతి సమ్మతులు సహజమైనవి కావు. ఇవేవి సహజం కావు. ఎందుకని ఇవన్నీ కూడా ప్రకృతి చేత మోహింపబడిన జీవుడి యొక్క స్థితి కాబట్టి. ఎలాగైతే అవన్నీ జీవుడు ఎప్పుడైతే సమూహంలోకి వస్తాడో ఆయన ఊహించేవన్నీ కూడా సమ్మోహంగానే ఉంటాయి. చూడండి, ఎప్పుడైతే ఒక వ్యక్తి పిచ్చివాడు అయిపోయాడు అనుకోండి, ఆయన మాట్లాడి కూడా అలాగే ఉంటాయి, అర్థం అవుతుంది. ఒక వ్యక్తి బతిని కోల్పోయాడు అనుకోండి, అప్పుడు ఆయన మాటలకి శాస్త్రకి ఎటువంటి విలువ ఉండదు. వాటిని నమ్ముకుంటే మనం కూడా తెలివి తక్కువ వ్యక్తిని మనం నమ్ముకుంటే ఆయన చెప్పే ఇచ్చే సలహాలు కానీ చెప్పే ఉపాయాలు కానీ అన్ని కూడా తెలివి తక్కువగానే ఉంటాయి. మనిషి ఎలాంటి అలాగే వస్తుంది. అదే విధంగా జీవుడు ఎప్పుడైతే తనను తాను ప్రకృతికి సంబంధించిన వ్యక్తిగా గుర్తించడం మొదలుపెట్టాడో ఆయన అంత వ్యామోహం, ఆయన చేసేవాళ్ళు కూడా వ్యామోహం గురైన ఉంటాయి. అంచేత ఆయన ఆశలు సహజమైనట్టు కావు. అంచేత అటువంటి స్థితిలో ఆయన ఏం చేసినా సరే అవి సహజమైన పనులు అవ్వవు. అదేది అలాగే మాయాశక్తి యొక్క
జీవుడి మీద ఏ విధంగా మాయాశక్తి పనిచేస్తుంది? జీవుడు మాయచే భ్రమకు గురి కావాలని భగవాన్ వాంఛించాడు. భగవాన్ ఎప్పుడు కూడా కోరుకోడు ఈ మన జీవి బలైపోవాలి, అదే బంధుజీవుడు అయిపోవాలి అని. అది మనం వచ్చాడు. కానీ మాయాశక్తి ఈ విషయము నిరిగి ఉన్నను మరుపు కలిగిన బద్ధజీవులను తన మాయా ప్రభావించే భ్రాంతి ఎంత నిలిపించే కార్యము మాత్రము స్వీకరించున్నది. మాయాశక్తి ఈ విషయం ఎరిగి ఉంటుంది. జీవుడు భ్రమకి కారణం అవ్వాలి, గురి అవ్వాలని చెప్పి భగవంతుడు ఎప్పుడు కోరుకోడు. కానీ మాయాదేవి కూడా దానికి తెలుసు. కానీ మత్తి మరుపు కలిగిన బద్ధజీవులు మనం మర్చిపోయి అనవసరంగా మనం ప్రకృతితో సంబంధం పెట్టుకుంటాం. తన మాయా ప్రభావం భ్రాంతి అంతే నిలిపించిన కార్యం మాత్రం ఎవరు చేస్తున్నారు? స్వీకరిస్తున్నది. మాయ ఏం చేస్తుంది? వాళ్ళు మర్చిపోయారు కాబట్టి వాళ్ళు కృష్ణుని వద్దు అనుకుంటున్నారు. ఎప్పుడైతే మన కృష్ణుని మర్చిపోతారో వాళ్ళు అటువంటి వాళ్ళకి ఏం చేస్తే అలా మర్చిపోతే చేస్తారు. వాళ్ళకి భక్త జీవులంతా పరివర్తనం తెచ్చుటకు మాయాశక్తి యొక్క అట్టి కార్యములో కూడా పాలించి నీళ్లు కనుక భగవానుడు లేదా ఎత్తి జోక్యం కల్పించుకున్నాడు. ఎప్పుడైతే జీవుడు భ్రాంతి కలిగించిన ఒక రకాన్ని వ్యవహరిస్తుంటాడో ఆ జీవుడు యొక్క కోరిక కాబట్టి భగవంతుడు అటువంటి కార్యాల్లో జోక్యం చేసుకోడు. అయితే మాయాదేవి వ్యవహారాలు అవసరం బద్ధ జీవుడిని ఆ స్థితి బయటికి తీసుకురావాలంటే. అందుకని మాయాదేవి ఏం చేస్తుంది? దుఃఖాలయం సుఖాలు ఇవ్వడం మొదలు. మనకి మర్చిపోయినా దుఃఖాలు ఇవ్వకపోతే అప్పుడు ఇదే బాగుంది అనుకుంటుంది. ఏం చేయకుండా ఇక్కడ బాగున్నది ప్రశాంతంగా లేదంటే ఇలా వ్యవహరిస్తున్నటువంటి మనం ఇక్కడ ఉండాలనుకుంటాం. మనం మాయన ఉంటే అంటే హోటల్ ఇల్లు అనుకుంటాం, హోటల్ ఇల్లు చేసుకోవాలనుకుంటాం. మనం భగవద్గీత కోర్సు. అదే విధంగా ఇక్కడ ఈ మాయాశక్తి ఉన్న ఈ బహిరంగ శక్తిని మనం ఇల్లు చేసుకునే ఆధ్యాత్మిక కోసం మనం ఆలోచించాం. ఈ విధంగా ఏం చేస్తారంటే ఎవరైతే కృష్ణుని మర్చిపోవాలనుకుంటారో వాళ్ళని అదే మాయలో ఉంచి కృష్ణునికి దూరం చేస్తూ ఉంటారు. మాయాశక్తి పద్ధతులను దాటుట మిక్కిలి కష్టమైనను తన చర్ణ కమలములను అందించిన వానికి తరచొచ్చిన వానికి ముక్తి వసగబడినని అతడు స్వయంగా భగవద్గీతను చెప్తున్నాడు. మాయాశక్తి పద్ధతులను దాటుట మిక్కిలి కష్టమైన తన చరణకమలను తరలించిన వానికి ముక్తి వసగబడినని అతడు స్వయంగా భగవద్గీత ఎందుకు చెప్పమన్నాడు. చెప్తాడు మాయను దాటడం చాలా దుర్లభమైనప్పటికీ నన్ను స్వరం వచ్చిన వాళ్ళకి అది చాలా సులభం అని చెప్పి అది శ్లోక దైవీ హేష గుణమయి మమ మాయా దురచ్చయ మమ మాయా దురత్రయ నా యొక్క మాయ ప్రపంచంతే మాయామేతం తరంతితే మామే ప్రపంచంతే మాయామేతం తరంతితే ప్రపంచంతి సరంధ్రుడు మమ మాయా దురత్యయ మమ మాయ నా యొక్క మాయ. ఇక్కడ కూడా ఈ దీంట్లో ఏం చేస్తున్నాడు?
ఆ, కింద శ్లోకాలు చెప్పాడు. ఆ మాయ ఎలా ఉంది? సంపూర్ణ ఆధీనమున ఉన్నటువంటి బాహ్య శక్తిని గాంచను. ఆ మాయ మామూలు సంపూర్ణంగా ఆధీనంలో ఉంది. భగవంతుడి ఆధీనంలోనే ఎప్పుడు మాయ అనేది ఉంటారు. ఈ విధంగా భగవతత్వం అనుభూతం అనర్చుకొని నా మహాత్ముల వచనములచే జనులు తమ భక్తిత్వ సేవలో నియుక్తులు కాగలరని శ్రీకృష్ణ భగవాన్ పలికారు. ఆ విధంగా బద్ధజీవుడు భగవాన్ గూర్చిన శ్రవణ రుచిని పెంపొందించుకున్నాను. అట్టి శ్రవణం ద్వారానే అతడు శ్రీకృష్ణ భగవాన్ ఎడ గౌరవమును భక్తి అనురాగమును కలిగిన స్థితికి ఉద్ధరింపబడు. భగవద్గీతను అనుభూతి మర్చుకున్న మహాత్ములు వచ్చిన జనులు తమ వ్యక్తిత్వ సేవలు జీవితం కాగలని శ్రీకృష్ణ భగవాన్ పలికిన్నాడు. ఏమంటాడు? ఎవరైతే భగవంతుడి యొక్క భగవతత్వ అనుభూతి మహాత్ములకు వచ్చిన వింటారో శ్రద్ధగా శ్రద్ధవాన్ భజతే యోమా. ఎవరైతే శ్రద్ధగా ఉంటారో వాళ్ళు భజిస్తారు. అంచేత మహాత్ములకు మన వచనాలు వినడం వల్ల జనులు కొద్ది ప్రభావితులై వాళ్ళు నాకు శరణాగతి పొందుతారు. ఆ విధంగా బద్ధజీవుడు భగవంతుని కూర్చొని శ్రవణ రుచిని పెంచు. ఎప్పుడైతే మన బద్ధ స్థితి పోతుందో మనం ఆటోమేటిక్గా అవుద్ది, మనకి వినడం మీద రుచి పెరుగుతుంది. అదే మనకి భక్తిలో మనం అభివృద్ధి పొందుతున్నావా లేదా, అభివృద్ధి చెందుతున్నావా లేదా అని టెస్టింగ్ ఏంటంటే మనకి శ్రవణం మీద ఆసక్తి పెరుగుతూ ఉంటే మనం భక్తిలో ముందుకెళ్తాం. ఆసక్తి పోయింది, మనకు వినాలనిపించడం లేదంటే మనం భక్తిలో ఉన్నత స్థాయికి ఎదగనట్లేదు. అట్టి శ్రవణం ద్వారానే అతడు శ్రీకృష్ణ భగవాన్ అనే గౌరవం భక్తి అనురాగం కలిగిన స్థితికి ఎదురవుతాడు. ఎప్పుడైతే శ్రవణం పెరుగుతుందో, శ్రవణం వినిపించాలనిపిస్తుందో, మనం ఎప్పుడైతే వింటామో ఆ శ్రవణం వల్ల ఏమవుద్ది, మనలో భగవంతుడి మీద గౌరవం భక్తి అనురాగం ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. తర్వాత భగవంతుడు ఏ విధంగా మనల్ని దగ్గర తీసుకుంటాడో చెప్తున్నారు ప్రభుపాద. అనగా భౌతిక శక్తిచే శిక్ష గురి చేయు విధానం ద్వారాను మరియు ఆధ్యాత్మిక గురువుగా అంతర్బాహ్యం నుండి ఉపదేశం ద్వారాను శ్రీకృష్ణ భగవానుడు ఆ 2 విధాలుగా బద్ధజీవులు తరం చేస్తున్నాడు. మనకు రెండు బాగా తెలుస్తాయి. మనల్ని ఎలా ఉద్దేశిస్తున్నాడు? భౌతిక శక్తితో శిక్ష వేయడం ద్వారా, లేదంటే ఆధ్యాత్మిక గురువుగా అంతర్బాహ్యం నుండి ఉపదేశం చేయడం ద్వారా. అంటే 2 విధాలు కూడా ఒక జీవుణ్ణి దైవ చింతలో ఉంచుకుంటారు. భగవంతుడు మనల్ని కంట్రోల్ చేస్తారు. రెండవ పారాగ్రాఫ్ లో ప్రభుపాద రాస్తున్నాం, సంపూర్ణ భగవాన్ మాయాశక్తి ప్రభావితుడు కాడు. అట్టి శక్తి కేవలం జీవుల మీద ప్రభావం చూపగలదు. కనుక భగవాన్ కూడా మాయాశక్తి ప్రమితుడే. సర్వ జీవుడగుట కేవలం ఊహాగానం మాత్రమే. మాయాశక్తి ఎప్పుడు కూడా, అందుకని ఇక్కడ ముందు దాంట్లో సంపూర్ణ ఆధీనంలో ఉన్న బాహ్య శక్తిని కూడా అని చెప్పారు. కృష్ణ యొక్క సంపూర్ణ ఆధీనం ఉంటుంది కాబట్టి ఆ మాయాశక్తి ఎప్పుడు కూడా భగవంతుని ప్రభావితం చేయలేదు. అది ఓన్లీ మన మనుషుల్ని మాత్రమే ప్రభావితం చేస్తుంది. అంచేత భగవంతుడు కూడా మనలాగే మాయకు గురి అవ్వడం వల్ల ఆయన మనలాగే వ్యవహరించాడు, మనలాగే పుట్టాడు. కారణం ఆయన మనకంటే ముందుగా మాయకు గురి అయిపోయాడు అని అనుకోవడం. మనం ఎలాగైతే మాయకు గురి అయ్యామో ఆయన కూడా గురి అయ్యారు కాబట్టి ఆయన కూడా ఇక్కడ
మనలాగే జన్మ తీసుకున్నాడు అని అర్థం. అది తప్పు, బ్రహ్మం. అలాగే ఎప్పుడు జరగదు. శ్రీకృష్ణ భగవానుడు జీవుడు ఒకే కోవకు చెందిన వారైనచో సుఖదేవ గోస్వామి ఆ దేవదేవుని దివ్యలను వర్ణించే క్రమం తీసుకునే వారు కాదు. గ్యారెన్గా అతడి ఆ లీలలు రాయశక్తి యొక్క వ్యక్తీకరణే కావాలి. మనం జీవులు ఇద్దరు కూడా ఒకే కోవకు చెందిన వారు అనుకుంటే సుఖదేవ గోస్వామి ఆయన యొక్క లీలల్ని వర్ణించడానికి అంత అవసరం లేదు కాదు. మన లీలలు కూడా శ్రమించేవాడు, లేదా ఆయన లీలే చెప్పుకుండేవాడు. ప్రత్యేకించి ఓన్లీ కృష్ణుడి లీలలో ఎందుకు చెప్పారు? ఆయన కూడా మన్నాకి బద్ధజీవి అయితే ఇంతమంది బద్ధజీవి ఉంటే కృష్ణుడు ఒకటి దొరికాడా? తను కూడా ఒక బద్ధజీవే కదా. కృష్ణ బద్ధజీవి అనుకుంటే తను ఇంకా బద్ధజీవి, తను కూడా బద్ధజీవి అవుతాడు. ఆయన కోసం ఎందుకు వాదించాలి? చేత మనలాగా ఆయన మాయకి గురి అవ్వడు. మూడో పారాగ్రాఫ్ లో ఏ విధంగా మన జీవుడు తన యొక్క సహజ స్థితిని తిరిగి పొందుతాడు అంటే జీవుడు భగవంతుడితో ఉన్న సంబంధాన్ని ఏ విధంగా పొందగలుగుతాడు అనేది వివరించారు ప్రభుపాద వారు. దాంట్లో ప్రభుపాద వారు దాని ఆ పారాగ్రాఫ్ మూడో పారాగ్రాఫ్ ఏమని చెప్తారు? మాయాబంధంలో చిక్కిన దుఃఖిత మానవాళికి శ్రీమద్ భాగవతము సంపూర్ణ దుఃఖ నివారణోపాయమై ఉంది. ఈ భౌతిక బంధాల్లో చిక్కుపోయి దుఃఖిస్తున్న మానవాళికి చూపిన మార్గం ఏంటంటే దుఃఖ నివారణోపాయం శ్రీమద్ భాగవతం. ఎప్పుడైతే మన శ్రీమద్ భాగవతాన్ని మనం ఆశ్రయిస్తామో, అందుకనే శ్రీమద్ భాగవతం అమలం పురాణం అని చెప్తారు. దాంట్లో ఎటువంటి మలం లేదు. ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని సరైన భావంతో ఆశ్రయిస్తారో వాళ్ళు శుద్ధులై భక్తులు శుద్ధులు కావక తప్పదు. మనం ఆ శ్రీమద్ భాగవతాన్ని సరైన దృక్పథంతో మనం ఆశ్రయించడం లేదు కాబట్టి అది ఒక మనకి జ్ఞానపూర్ణత పుస్తకం గ్రంథంగా మారిపోతుంది, కానీ మనల్ని ముద్రించి ఒక గ్రంథంగా అది ఉండడం లేదు. శ్రీకృష్ణ భగవానుడు మరియు జీవుని నడుము గల నిత్య సంబంధము దివ్యమైనది. లేనిచో జీవులను మాయా బంధం నుండి తప్పించుకోవాలన్నది కార్యమైన భగవంతుడు చేపట్టి ఉండేది వాడు కాదు. శ్రీకృష్ణ భగవానుడు మరియు జీవుని నడవాల సంబంధించి ఉంది. దేనికి జీవులను మాయా సంబంధం నుండి తప్పించుకునేది కార్యం భగవానుడు. జీవుడికి మనకి భగవంతుడికి ఉన్న సంబంధం నిత్యం అయింది కాబట్టి ఆయన ఎప్పుడు నిత్యం మనల్ని ఈ మాయాశక్తి నుంచి విడిపించాలనే తపనలో ప్రయత్నిస్తూ ఉంటాడు, ఏదో ఒకటి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మనం అయితే దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తాం. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చంటే అదే బాహిరంగ శక్తి వ్యాసుడు ఒకలాగా అనుభూతి పొందుతున్నాడు, మనం ఒకలాగా అనుభూతి. ఆయన యొక్క అనుభూతికి మనకు అనుభూతికి చాలా తేడా ఉంది.
వేదవ్యాసుడు భగవంతుడితో ఎందుకని వేదవ్యాసుడు భగవంతుడితో ఉన్న సంబంధాన్ని ఒక రకంగా అనుభూతి పొందుతున్నాడు, బద్ధజీవుడు అని మనం భగవంతుడితో సంబంధాన్ని ఇంకొక రకంగా అనుభూతి పొందుతున్నాం. ఆ వ్యత్యాసం వల్ల బహిరంగ శక్తితో వ్యాధివాసుడు అనుభూతి ఒక రకంగా పొందుతున్నాడు, మనం కూడా బహిరంగ శక్తిని ఆయన ఒక శక్తిగా తీసుకున్నారు తప్ప దాని తప్ప వ్యామోహం పడడం లేదు. కానీ మనం భగవంతుని అవ్వాలన్న వ్యామోహంలో ఉన్నాం కాబట్టి బహిరంగ శక్తి కూడా మనం వ్యామోహంతో అదే నిజం. ఎప్పుడైతే మనకి ఏదైనా ఒక అవసరం ఉండి మోసపోయే ప్రవృత్తి అనుకుంటే మోసం చేసేవాడు వెంటనే దాన్ని పట్టుకుంటాడు. గ్రహించాడంటే వాడు మనం మోసం చేస్తాడు. ఎప్పుడైనా చూడండి విచిత్రం అంటే అమెరికా మొట్టమొదటిసారిగా చంద్రమండలం మీదకి అది పంపించిందని చెప్పారు. చెప్తే బాగానే ఉంది. కానీ అమెరికాలో ఎంత పిచ్చారు. కాకపోతే అమెరికాలో బిజినెస్ మొదలు పెట్టేశారు చంద్రమండలం మీద భూములు అమ్మడానికి. కొనుక్కుంటున్నారు కూడా జనాలు. ఎంత అంటే మోసపోవడానికి రెడీగా ఉంటే మోసం చేసేవాడు ఎలా ఉంటారు చూడండి. అసలు ఎలా కొనుక్కోవాలనుకుంటున్నారు సరే విచిత్రం. ఒకరు కొనుక్కున్నా ఆడ అక్కడికి వెళ్ళాలని మొత్తం ఇక్కడ ఉన్న ఆస్తులను నమ్ముకోవాలి. అక్కడికి వెళ్ళి గాలి లేదు ఏం లేదు, అక్కడ ఇల్లు ఎలా కట్టుకుంటాడు, ఎక్కడ ఉంటాడు ఆలోచన కూడా లేదు. కొనుక్కోవాలి అలా కూడా అమ్ముతున్నాడు, ఇది కొనియాలి అంటే పిచ్చి. మనం అదే విధంగా భగవంతుడితో మన వ్యామోహం రూపంలో మనం భగవంతుడి సంబంధాన్ని మనం వ్యామోహ రూపంలో ఉంటాం కాబట్టి మరి భౌతిక ప్రకృతి కూడా మనం ఆ విధంగానే మోసం చేస్తుంటారు. మనం ఎప్పుడు వ్యామోహం ఎప్పుడైతే భగవంతుడికి మనకి ఉన్న సంబంధాన్ని మనం ఎప్పుడైతే ఖచ్చితంగా తెలుసుకుంటామో ఎటువంటి వ్యామోహం లేకుండా, అప్పుడు మాయాశక్తి కూడా మనల్ని వ్యామోహంలో పడేయదు. అందుకనే భక్తిలోకి రాగానే మన వ్యామోహాలను తొలగిపోతుంటాయి. బహిరంగ శక్తి ఎక్కువ ప్రభావితం చేయలేదు మనల్ని. భక్తులు లేనప్పుడే మనకి, భక్తులు లేని వాళ్ళకి మాయాదేవి ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అంచేత అదే మాయాదేవి అదే భగవంతుడు వ్యాసుడు ఒకలాగా ఒకరిని గ్రహిస్తున్నాడు, మనం ఒకలాగా. వ్యాసదేవుడు శుద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆ వచ్చిన అనుభూతి చాలా శుద్ధమైనవి. అందుకనే ఆ భాగవతం అంతా అమలు అవుతుంది. అదే మనం రాసుకుంటే వాడికి ఎన్ని తప్పులు ఉండేవో ఎన్ని ఉండేవో అన్నారు. అనర్ధోపశమం సాక్షాత్ భక్తి యోగ మదోక్షజే లోకస్యాజానతో విద్వాంస్ చక్రే సాత్వతా సంహితాం. జీవుని యొక్క అపరిమితమైన భౌతిక క్లేశములు భక్తి సేవా విధానం ద్వారా ప్రత్యక్షంగా నశింపగలవు. కానీ జనసామాన్యం ఈ విషయంలో ఎరుగునందున విద్వాంసం వ్యాసదేవుడు కర్మశక్తికి సంబంధించిన ఈ వ్యాధి వాద్యమును రచించను. ఇక్కడ భగవంతుడు సూత గోస్వామి చెప్తున్న స్వామిగారు చూస్తుంది. ఇది మనం చూసుకుంటే ఇంతకు ముందు వ్యాధవ్యాసుడు సౌనకాదృష్టుడు అడిగిన ప్రశ్నకి సమాధానం 1వ అధ్యాయం 4వ 3వ శ్లోకం మనం చూస్తే చూడండి. దాంట్లో అడుగుతారు, శ్రీమద్ భాగవతం ఏ సమయం నందు మరి ఎచ్చోట తొలుత ప్రారంభించబడినది, అదేను కాక ఏ కారణం చేత అది ఆరంభించబడినది, ఈ సమయం రచించే మహామణి కృష్ణ ద్వైపాయన వ్యాసుడు ఎవరి నుండి స్ఫూర్తి పొందాను. ఇవన్నిటికీ సమాధానం అవుతాం ఈ శ్లోకాలతో మనం చదువుతాం. ఏ సమయం నందు అంటే వ్యాసుడు ఎప్పుడు ఏ సమయం ఎప్పుడైతే నారదముని వివరించాడు అది. ఎచ్చోట ప్రారంభించబడింది సరస్వతి నది తీరంలో. ఏ కారణం చేత ఆరంభించబడింది,
ఆయన చెప్తాను ఏ కారణం చేత జమ సామాన్యము ఈ భౌతిక క్లేశాలన్నింటినీ భక్తి సేవ ద్వారా మనం కలిగించుకోవచ్చు అనే విషయాన్ని జనసామాన్యం గ్రహించలేకపోతుంది కాబట్టి దాన్ని గుర్తు చేయడం కోసం వ్యాసుడు వీటిని రాయడం చేశాడు. అక్కడ ఏ కారణం చేత ఆరంభించబడింది? దాన్ని గుర్తు చేయడం కోసం. భక్తి సేవ ద్వారా మన క్లేశాలన్నింటినీ మనం నాశనం చేసుకోవచ్చు అన్న విషయం జీవులు మర్చిపోయారు కాబట్టి ఆ విషయాన్ని గుర్తు చేయడం కోసం వ్యాసుడు తనకు వచ్చిన ఈ ధ్యానంలో తనకు వచ్చిన అనుభూతిని భాగవత రూపంలో రచన చేశాడు. మరి ప్రభుపాద వారు ఈ తాత్పర్యంలో భాష్యంలో మనం భగవంతుడి మీద ప్రేమను ఏ విధంగా పెంపొందించుకోవచ్చు, ఏ విధంగా భగవంతుడి కృప మీద మనం ఆధారపడి ఉన్నాం అనే విషయాన్ని వివరిస్తూ ఈ భాష్యం రాస్తారు. దాంట్లో ప్రభుపాద వారు రాస్తారు. ఏమని రాస్తున్నారు? ఫస్ట్ భాష్యంలో వ్యాసుడు భగవంతుని ఏ విధంగా చూస్తున్నారు. పూర్ణ పురుషుడు తమ అంశముతో కూడి ఉండదని తెలియజేయుచున్నది. ఈ విషయము అంటే శ్రీడు వ్యాసుడు పూర్ణ పురుషుడు శ్రీకృష్ణుని కాంచగలిగాను. చూశాడు. ఏ విధంగా చూశాడు? తనతో పాటు బాహ్య శక్తిని కూడా చూశాడు. అంటే అటువంటి దాన్ని అదే ప్రభుత్వం అవుతుంది. పూర్ణ పురుషుడు తన అంశంతో కూడి ఉండనే తెలియజేస్తుంది. పూర్ణ పురుషుడు ఎప్పుడు కూడా అంటే భగవంతుడు ఎప్పుడు కూడా తన అంశాలతో పాటు ఉంటాడు ఎప్పుడైనా అన్న విషయం కూడా మనం తెలుసుకోవాలి. అనగా వ్యాధివాసి అంతరంగ శక్తి, బాహ్య శక్తి, తటస్థ శక్తి భగవాన్ వివిధ శక్తులు గాంచగలిగాను. మూడింటిని గాంచగలిగాడు, మూడింటిని చూశాడు. వాటితో పాటు ఆ దేవదేవుని వివిధ ప్రధాన అంశములను, కళలను అనగా వివిధ అవతారములను కూడా అతను దర్శించాడు. అవన్నీ చూశాడు కాబట్టి అవన్నీ రాస్తున్నాడు. అదవుతుంది కదా. అవన్నీ రాసినటువంటి ఇప్పుడు ఆ రకరకాలన్న అవతారాలని అన్నింటి కూడా చూడగలిగాడు కాబట్టి అవన్నీ వర్ణన ఇక్కడ భాగవతంలో వచ్చింది. ముఖ్యంగా భౌతిక శక్తిచే మోహితులైన బద్ధజీవుల అవాంఛిత క్లేశములు అతడు ప్రత్యక్షంగా వీక్షించగలిగాను. జీవులు ఏ విధంగా బాధలకు గురి అవుతారు అన్న విషయాన్ని ఆయన గ్రహించగలిగాడు, చూడగలిగాడు. అది చూశాడు కాబట్టి మనసు చలించిపోయింది. ఏదో చేయాలి దీనికోసం అని చెప్పి భాగవత రచన చేశాడు. ఇక అంత్యమైన బద్ధజీవుల నివారణోపాదోషమైన భక్తి యొక్క సేవ కూడా వ్యాసం దర్శించాడు. ఏ విధంగా భక్తి సేవ ద్వారా వీటిని నివారించగలరు విషయాన్ని కూడా ఆయన దర్శించి గ్రహించాడు. అంచేత అదే భక్తి సేవ చేసే విధానాన్ని భాగవతంలో మనకి పొందుపరిచి రచన చేశారు. చక్కగా ప్రభుపాద వారు వివరిస్తున్నారు. నిద్రాణయుండు భగవత్ ప్రేమ జాగృతం చేయటం యాంత్రికమైన శ్రవణ కీర్తనలతో ఎన్నడూ సాధ్యం కాదు. అది కేవలం శ్రీ భగవాను నిర్హేతుక కరుణ పైన ఆధారపడి ఉంది. మనలో నిద్రాణమై ఉంది అంటే నిద్రపోతుంది. అంతరంగా మనలో నిద్రపోతూ ఉంది మన భక్తి సేవ. దాన్ని జాగృతం చేయాలి, లేపాలి. ఆ జాగృతం చేయడానికి మనం మన యొక్క శ్రవణ కీర్తన పద్ధతుల ద్వారా మనం ఆధారపడి ఉన్నది. భగవంతుడి యొక్క కృప మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనం చేసే శ్రవణ కీర్తన వల్ల అయిపోయేది అయితే మనం భగవంతుని పూజించాల్సిన అవసరం లేదు. రోజు నామజపం కూర్చునేవాడు కాదు. కానీ ఎంత చేసినా సరే లాస్ట్కి భగవంతుడి యొక్క కృప వల్ల మాత్రమే మనకి భగవత్ సాక్షాత్కారం అయినా అవుతుంది. లేదంటే ఈ భక్తి ప్రేమ భగవత్ ప్రేమ అనేది జాగృతం అవుతుంది. అది లేకుండా మనకి తర్వాత యశ్యాం వై శ్రూయమానాయం కృష్ణే పరమ పురుషే భక్తిరుత్పద్యతే పుంసా శోకమోహ భయాపహ. ఇక్కడ భగవంతుడు ఈ వేద వాద్యం కేవలం శ్రవణం చేసినంత మాత్రమే శోక మోహ భయాన అమలములు నశింపు చేయుటకు దేవదేవుడు శ్రీకృష్ణుడు భక్తి సేవా భావన శీఘ్రమే ఉత్పన్నమవుతున్నది.
చూడండి, ఇక్కడ సూత గోస్వామి మనకి ఇక్కడ ఒక వరదానం ఇస్తున్నాడు. ఎవరైతే దీన్ని ఈ భాగవతాన్ని ఎవరైతే చెప్తారు, ఈ వేద వాజ్మయము ఏదైతే వేదవ్యాసుడు ఏ విధంగా చూశాడు, దాంట్లో ఉన్న అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తిని చూశాడు, అవతారాలను చూశాడు, అంశాలను చూశాడు, జీవుడు పడుతున్న కష్టాలు చూశాడు, జీవుడు కష్టాలకి విమోచన మార్గాన్ని చూశాడు. ఇవన్నీ చూసి అనుభూతి పొంది రాసింది. అందుకనే ఇక్కడ దీన్ని ఏమంటారు, వేదాంత సూత్రాలకి సహజ ఆ రచన, దాన్ని వ్యాఖ్యానం అంటారు భాగవతాన్ని. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఇప్పుడు అమెరికా వెళ్ళని వాడు అమెరికా కోసం చెప్పంటే అక్కడ కార్లు కూడా ఉంటాయటండి, అందరూ కారులో తిరుగుతారటండి, అన్ని ఏసీలే ఉంటాయటండి చెప్తాడు. అదే వెళ్ళి వచ్చినాడైతే అక్కడ కార్లన్నీ ఎలా ఉంటాయి తెలుసా, అంత ఎక్కడ చూస్తే ఏసీయే. రెండింటికి చెప్పింది చాలా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. రెండు అదే, ఆడు అదే చెప్తున్నాడు, ఎక్కడ చూసినా ఏసీలు ఉంటుంది, అన్ని కార్లే ఉంటాయి. కానీ రెండింటిలో చాలా తేడా ఉంది. ఎందుకని వెళ్ళి వచ్చిన వాడు తన యొక్క పక్కా చెప్తాడు. అక్కడ కార్లన్నీ కూడా ఎలా ఉంటాయి తెలుసా, మొత్తం ఏసీ, కూలర్, లేకపోతే హీటర్ అన్ని ఫిట్ అయి ఉంటాయి. ప్రతి ఇంట్లో కూడా ఏసీ ఉంటుంది, ప్రతి రూమ్ లోనే ఏసీ, హీటర్ రెండు ఉంటాయి. మనం జస్ట్ ఆన్ చేసి తిప్పితే చాలు, అంతే ఆన్ అయిపోతుంది. ఇన్ని డీటెయిల్ గా న్యాచురల్ గా చెప్తాడు. అదే వెళ్ళని వాడు అక్కడ ఏసీలు ఉంటాయటండి, హీటర్లు ఉంటాయటండి, ఆన్ చేస్తే తిరుగుతాయటండి. ఇద్దరు అదే మాకు, కానీ రెండో వాడు దాంట్లో కాన్ఫిడెన్స్ లేదు. అంచేత ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు అంచేత 18 రచనలు ఆల్రెడీ భాగవతాన్ని రచించేశాడు వేదవ్యాసుడు. ఎప్పుడైతే ఇది అయిన తర్వాత ధ్యానం చేసిన తర్వాత భాగవతాన్ని తీసుకుని మళ్ళీ ఎడిట్ చేస్తాడు. ఇప్పుడు మొత్తం చూశాడు, ఆయన ప్రత్యక్షంగా చూశాడు. ఇంత ముందు ఓన్లీ ఇలా జరగచ్చు, అలా జరగచ్చు, అలా జరుగుతుంది, దీని కారణంగా ఇది అవుతుంది, ఆ విధంగా రాశాడు. కానీ ఇప్పుడు చూశాడు, అనుభూతి పొందాడు. అంచేది ఇప్పుడు రాసిన దానికి చాలా తేడా ఉంటుంది. అందుకనే దీంట్లో ఎక్కడ కూడా ఊహాగానం అంటూ లేదు, కాబట్టి అన్ని సాక్షాత్కారంగా అనుభూతి పొందిన తర్వాత రాశాడు. కాబట్టి ఈ భాగవతం అనేది అమల పురాణం. ఇటువంటి మలం లేదు. మలం అంటే ఊహాగానం ఉందంటే తప్పు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే తప్పు అంటూ ఏం లేదు దీంట్లో. ప్రతిదీ ఇందులో రాసిన ప్రతి ఒక్క వాక్యం, ప్రతి ఒక్క శ్లోకం అనుభూతి పొందిందే రాశాడు తప్ప అవచ్చేమో అని ఊహాగానం చేసి రాయడం. మిగతా ఊహాగానాలా కాదు, అవి కూడా కావాలి. కానీ ఆయన సంపూర్ణంగా ఇంత దర్శనం చేసుకోలేదు. ఈ పరిస్థితి కాబట్టి దీన్ని బట్టి దీని అది అవుద్ది. ఇప్పుడు 2+2 4 ఆన్సర్ వేస్తే నీకు 1 మార్క్ వస్తుంది అది అందరూ చెప్తారు. ఎందుకంటే ఆ 4 రాశాడు కాబట్టి మార్క్ వేయాల్సిందే, వస్తుందండి అని. కానీ ఇక్కడ మార్కులు తెచ్చుకున్నాం రాసిన వాడు. సంచిత సంపూర్ణంగా అనుభూతి పొందింది. అక్కడైనా రాశాడు 4 రాశాడు కాబట్టి 1 మార్క్ వస్తుంది. ఆ విధంగా మనం చూసుకోవాలి. అంటే రాశాడు కాబట్టి 4 రాశాడు, 4 రాశాడు లేదో ఈడు గుర్తులేదు అనుకోండి, చెప్పినోడికి 4 రాశాను అంటున్నాడు కానీ 5 చాలాసార్లు. అందుకే చాలా మంది పిల్లలు వాళ్ళు ఏం రాశారు ఆంధ్ర గుర్తుండవు, రాశాను లాస్ట్ మా ర్యాంకులు రావు, ఎందుకంటే వాళ్ళు మర్చిపోతారు. సో అటువంటి భావం లేదు ఇక్కడ. సంపూర్ణంగా స్వయం అనుభూతి పొంది, స్వయం చూసింది, అనుభూతి పొందిందని రాస్తున్నారు. కాబట్టి భాగవతంలో ఎటువంటి మలం అన్నది లేదు. మలం అంటే అది ఊహాగానం, అది లేదు. అందుకని ఇది అటువంటి దాన్ని మనం శ్రవణం చేస్తుంది మాత్రమే శోక మోహ భయాన్ని అనే మలాల్ని నశింపజేయు దేవదేవుని శ్రీకృష్ణుడి భక్తి సేవా భావన శీఘ్రమే ఉత్పన్నం అవుతుంది. దేని వల్ల అయితే మనలో ఉన్న మోహాలు, శోకాలు, భయాలు నశింపవుతాయి, అటువంటి భక్తి సేవ మనలో వెంటనే ఉత్పన్నం అవుతుందట ఈ భాగవతం అంటే. అది అంశాలు మనం ఈ భాగవతాన్ని వినాలి. ప్రభుపాద భాషలో రాస్తున్నారు,
పలు రకములైన ఇంద్రియములు కర్ణముల చిత్త ప్రభావపూర్ణమైనవి. ఎన్నో ఇంద్రియాలు ఉన్నాయి, కానీ కర్ణాలు చెవులు చాలా ప్రభావపూర్ణమైనవి. ఎందుకంటే అవి చాలా ప్రభావం చేస్తాయి. ఏది వింటాం, వినడం ద్వారా అన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి. మనకున్న భౌతిక వ్యాధి ఏంటి, భౌతిక క్లాష్ ఏంటి? వాస్తవం ప్రతి ఒక్కరూ ఎల్లవేళ చింతాభ్రాంతులై ఉందరు. ప్రతి వాడును మాయా విషయం అనేది ఎండమావుల వెంటనే పరిగెడుతున్నాడు. అంతేకాక ప్రతి ఒక్కరు తన శత్రువును తలుచుకొని సదా భయస్థుడే ఉండను. ఇది మన రోగగ్రస్త స్థితి భౌతిక జగత్తులో. ఏంటి, ఎల్లవేళ మనం చింతాభ్రాంతులై ఉన్నాం. ఇప్పుడు ఏదో చింతతోటి బాధపడుతున్నాం. మనం ఎండమావులు వెంటనే తిరిగి పరిగెడుతున్నాం. ఎండమావులు అంటే తెలుసు కదా, నీళ్ళు లేవు కానీ ఎండ సెగ వల్ల నీళ్ళ కనబడుతుంటాయి. అందుకనే ఈ ఎడారుల జంతువులు పరిగెట్టి చచ్చిపోతాయి. వాళ్ళు ఎంత దాహానికి తరసలవుతుంటే ఆ మావులు చూసి అక్కడ నీళ్ళు ఉన్నాయి, అక్కడ నీళ్ళు పరిగెడుతుంటుంది అట. పరిగెడుతూ ఇంత తొందరగా చచ్చిపోతుంది. అలాగే మనకి ఇది చేస్తే మనకి ఆనందం వస్తుందేమో, అది చేస్తే వస్తుందో, మా అమ్మాయి పెళ్లి అయిపోతే ఆనందం, మా అబ్బాయికి జాబ్ వచ్చేస్తే ఆనందం, లేదంటే నాకు ప్రమోషన్ వచ్చేస్తే ఆనందం, ఇలాగ అనుకుంటే వీటి కోసం ప్రయత్నిస్తుంటే ఎక్కడ కూడా ఆనందం లేదు. అమ్మాయికి పెళ్లి అయిపోయింది ఆనందం లేదు, అబ్బాయికి పెళ్లి జాబ్ వచ్చింది ఆనందం లేదు, మనకి ప్రమోషన్ వచ్చిన ఆనందం లేదు. ఇవన్నీ ఎండమావులు. అటువంటి ఎండమావులు వెనకాల మనం తిరుగుతున్నాం. అది రెండోది మన 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 రోగగ్రస్త స్థితి, భౌతిక రోగగ్రస్త స్థితి. అంతే ప్రతి ఒక్కరు తన శత్రువులను తలుచుకొని సదా భయపడి ఉన్నాడు. ఎప్పుడు ఏం పోతుందో ఎందుకు తెలుసు, ఇదంతా తాత్కాలికం అని తెలుసు. తాత్కాలికం తెలుసుకోవడం లేదు కాదు, కానీ పోతుంది తెలుసు. అది ఎప్పుడు పోద్దో, ఎప్పుడు చేస్తానో, ఎప్పుడు బాబురే నా జీవితం ఎప్పుడు పోద్దో, నా ఆస్తి ఎప్పుడు పోద్దో అని భయం. జీవితం అంతా భయంతో తప్ప. సో ఇవి మనకు భౌతిక రోగాలు. మనం మూడు ఏంటి, ఎప్పుడు చింతక్రాంతిలో ఉంటున్నాం, ఏదో దొరకలేదని దొరుకుతుందో అని చెప్తా. రెండోది, లేని ఆనందం కోసం మా ఎండమావుల జంతువులు పరిగెట్టడానికి మనం పరిగెడుతున్నాం ఆనందం కోసం. ఈ భౌతిక జగత్తు దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పి వర్ణించాడు. అటువంటి దుఃఖాలయంలో సుఖాల కోసం మనం తింటాడు. ఎడారిలో నీళ్లు దొరకడం అనేది ఎంత అసాధ్యమో, అదే విధంగా ఈ దుఃఖాలయంలో సుఖం దొరకడం అనేది అంత అసాధ్యం. దొరకచ్చు, ఎడారిలో కూడా అక్కడో ఎక్కడో ఉంటాయి, ఎక్కడ ఉంటుంది. అదే విధంగా దానికి మనం ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టాలి, ఎంత శ్రమ పడాలో అర్థం చేసుకో, అప్పుడు కానీ దొరకదు నీళ్ళు. అదే విధంగా మనకి ఇక్కడ పడే శ్రమ చాలా ఎక్కువ. ఇంచేత ఎడారిలో నీళ్ళు నెత్తుకోవడం ఎలాగో, నీళ్ళు ఆశించడం ఎలాగో, ఈ భౌతిక జగత్తులో సుఖాన్ని ఆశించడం అలాంటి. ఇంచేత మనం అటువంటి ఎండమావులు ఎనగాలి పరిగెడుతున్నాం. మన శత్రువులను తెలుసుకుంటే ఎప్పుడు చింతాక్రాంతం ఎప్పుడు మనం ఉన్న దాన్ని కోల్పోతాం అని చెప్పి. అంచేత భాగవతం శ్రవణం వల్ల వచ్చే బెనిఫిట్లు ఏంటి ఇక్కడ చెప్తున్నారు. శ్రీమద్ భాగవత సందేశం కేవలం శ్రవణం చేస్తుంది మాత్రమే దేవదేవుడు శ్రీకృష్ణ భగవాన్ ఏడ అనురాగం ఉత్పన్నమగును. మనం ఎప్పుడైతే మనం వింటామో ఈ భౌతిక జగత్తులో ఉన్న ఈ ఎండమావని మనం వదిలిపెట్టి మనం భగవంతుడి మీద అనురాగాన్ని పెంచుకుంటాం. ఆ విధంగా అది లభ్యమైనందునే భవరోగ లక్షణాలు తెలుసుకోవాలని నిశ్చయంగా ఉపదేశించబడినది. ఎప్పుడైతే మనకి ఆ భగవంతుడి యొక్క అనురాగం మనకి వస్తుందో, వెంటనే మనకున్న ఈ వ్యామోహాలు భయాలు కూడా పట్టాపచ్చలేదు. చూడండి, మన భవరోగానికి ఒకటే మందు, భాగవతం శ్రవణం. ఆ శ్రవణం ఎప్పుడైతే చేస్తామో మనం వెంటనే భగవంతుడి మీద అనురాగం పుడుతుంది. అనురాగం పుట్టిందో మన వ్యామోహాలు, శోకాలు అన్ని నశించిపోతాయి. రెండో పారాగ్రాఫ్ లో ప్రభుత్వం చెప్తున్నారు, భక్తిత్వ సేవ యొక్క చరమ ఫలితము శ్రీకృష్ణ భగవాన్ ఏడ నిజమైన ప్రేమను వృద్ధిపరుచుకుంటాయి. చరమ ఫలితం ఏంటి? భక్తి సేవ చేస్తే మనకు వచ్చే ఫలితం ఏంటి? భగవంతుడి పట్ల నిజమైన ప్రేమ అంటే ఎటువంటి ఆశాభావం లేకుండా భగవత్ సేవ చేయాలనే భావన పెంచుకోవడమే దాని యొక్క లక్ష్యం.
అలాగే మూడవ శ్రీకృష్ణ పూర్ణుడు కనుకనే అతన్ని గూర్చి శ్రవణం చేయవలసిన అవసరం శ్రవణం చేయవలసిన విషయంలో భేదం లేదు. కృష్ణుడు సంపూర్ణుడు కాబట్టి ఆయన కోసం ఏం చేసినా విన్నా లేదా ఆయన మన ఆరాధన ఏం చేసినా అది కూడా దానికి దీనికి భేదం ఉండదు. ఏ విధంగా భాగవతం ఏ విధంగా సామాజిక సేవని సామాజిక శాంతిని తీసుకొస్తుంది ప్రభుపాద గారు వివరిస్తారు. శ్రీమద్ భాగవత శ్రవణం వచ్చే ఈ అద్భుతమైన భౌతిక క్లిష్టత్వం నశించి సంగమనందు నిజమైన శాంతి నెలకొనగలదు. ప్రపంచమంతటిను రాజకీయ నాయకులు అట్టి శాంతిని ఆతృతతో వాంఛిస్తున్నారు. ఏ విధంగా శాంతి వస్తుంది? ఎప్పుడైతే మనందరూ భ్రమ వ్యామోహాలకు మనం వదులుకోగలుగుతాం, అందరూ సత్యాన్ని చూడగలుగుతారో అప్పుడు ఎవరు కూడా ఒకరు మోసం చేసుకోలేకపోతారు. ఆ విధంగా మనం సుఖ శాంతిని తీసుకోగలుగుతాం. అది అది ఎలా సాధ్యం? ఎట్టిపోతే ఇప్పుడు వ్యామోహాన్ని భాగవత శ్రవణం వల్ల, అత్యంత భాగవత శ్రవణం వల్ల అత్యంత భాగవతాన్ని భాగవతం ఎప్పుడైతే మనం వింటామో అది సామాజిక శాంతిని తీసుకొస్తుంది, అలాగే ప్రపంచ శాంతిని కూడా తీసుకొస్తుంది. కనుకనే వారు నిర్వహించే ప్రభుపాద రాస్తున్నారు. కనుక వారు నిర్వహించే శాంతి సమ్మేళనం ఏనాడు మానవ సమాజంలో శాంతి నెలకొల్పలేదు. ఎన్నో ట్రీటీస్ ఏవో రాస్తారు. చాలా చోట్ల నౌకా యుద్ధులు లేదంటే ఎయిర్ ఫోర్స్ విమానాలు విన్యాసాలు చేస్తుంటాయి. ఎందుకంటే శాంతియుతానికి విన్యాసాలు చేస్తారు. ఎవరైనా ఉన్నటిని తగలెట్టుకోవాలి కావస్తాయి. ఉన్న ఏరోప్లేన్ తగలడితే శాంతి అని వస్తుంది. నా దగ్గర ఎంత ఉంది, నీ దగ్గర ఎంత ఉందా అని చెప్పి చూపించుకుంటే ఆ లేనివాడికి ఉన్నాడు మీద భయం వస్తుంది. అంతే కదా? ఇప్పుడు నా దగ్గర ఇంత స్టాక్ ఉంది, ఆడి దగ్గర ఎంత ఉంది, ఆడు చూసాం నా భయం ఏదో రేపు ఈడిది పెట్టుకుంటే నాకు శాంతి ఎక్కడ ఉంది? నాకు అశాంతి వచ్చేసింది. శాంతి విన్యాసాలు చెప్పి ఇలా ప్రదర్శించుకుంటారు ఎవరి శక్తి ఎంత ఉందని. ఆ విధంగా వాళ్ళు యాక్చువల్ గా శాంతి పేరు మీద అశాంతిని తీసుకొస్తున్నారు. ఆ ఎదుటి వ్యక్తిని వారి యొక్క గొప్పతనాన్ని చూపించి వాళ్ళు వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ఏం చేస్తాడు? ఎప్పుడైతే ఆడు తక్కువ ఉందో వాడు వీడు భయపడి వీడు చెప్పినట్టుగా వింటాడు. అది యాక్చువల్ నిజమైన కాదు, నిజమైన శాంతి కాదు. అంటే వాళ్ళు చేసే శాంతి సమ్మేళనాలు ఇవన్నీ కూడా ఏనాడు కూడా మానవ సమాజానికి శాంతిని తీసుకురావు. దేవదేవుడు శ్రీకృష్ణుని గురించి శ్రీమద్ భాగవతం తెలిపిన విషయంలో శ్రవణం చేయడం ద్వారా మాత్రమే అట్టి శాంతి సాధించగలదు. ఎప్పుడైతే భాగవతాన్ని మనం శ్రవణం చేస్తామో అప్పుడు మనలోని ఈ వ్యామోహాలు ఇవన్నీ మనం వదిలిపెడతాం కాబట్టి నిజమైన మనం శాంతి తీసుకోగలుగుతాం. లాస్ట్ లో ఈ భాష లాస్ట్ లో ప్రభుపాద చెప్తున్నారు. నమ్ర భావంతో భాగవతాన్ని విన్నా చదివినా వచ్చే ఫలితాలు ఏమిటి, ఎటువంటి లక్షణాలు మనలో అభివృద్ధి చెందుతాయన్నది రాష్ట్రం చెప్తున్నారు. శ్రీమద్ భాగవతం సాధారణ కేవలం వేదవాద్యమైన శ్రీమద్ భాగవతం మనం శ్రవణం చేసినంతనే ఏమవుతుందట? మనుషుడు కృష్ణ భగవాన్తో ప్రత్యక్ష సంబంధం పొందును. మనం శ్రవణం చేసినా లేదా పఠనం చేసినా ఏమవుతుంది? శ్రీకృష్ణ భగవాన్తో ప్రత్యక్ష సంబంధాన్ని నెలకొంటాం. తదుపరి అతడు భౌతిక క్లేశములను, భ్రాంతిని, భయమును దాటుతాడు. వీటిలన్నీ వదులుకుంటాడు. అత్యున్నత జీవన పూర్ణత్వం పొందగలడు. వీటిలన్నీ వదులుకొని అత్యున్నత జీవన పూర్ణత్వం పొందుతాడు. అది మూడోది. శ్రీమద్ భాగవతం నమ్రతతో శ్రవణం చేసిన మనుషుడికి ఇవి చక్కని పరీక్షలై ఉన్నవి. మనం ఎవరైనా సరే శ్రీమద్ భాగవతాన్ని నమ్ర భావంతో విన్నాడా లేదా నమ్ర భావంతో చదివాడా అనడానికి మనం ఎలా చెప్తాం? ఎవరిలో అయితే ఈ లక్షణాలు మనం చూస్తామో వాడు శ్రీమద్ భాగవతాన్ని మంచిగా విన్నాడు, మంచిగా అర్థం చేసినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి లక్షణాలు ఉండాలి? భగవంతుతో ప్రత్యక్ష సంబంధాలు చూడగలగాలి. ప్రత్యేక భగవంతుడు చూడగలగాలి. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు అన్న ఆ ప్రత్యక్ష సంబంధం చూడగలగాలి వాడు. రెండోది భౌతిక క్లేశం నుంచి, భ్రాంతి నుంచి, భయం నుంచి విముక్తిని పొందగాలి. మూడోది
జీవన పరిపూర్ణత్వాన్ని పొందాలి. ఈ మూడు ఎవరిలో కనబడతాయో వాడు భాగవతాన్ని నమ్ర భావంతో విన్నాడు లేదా పఠించాడని మనం అర్థం చేసుకోవచ్చు. అంచేత అక్కడ శ్రీధర స్వామి వారు గారు చెప్తారు, ఏమని చెప్తున్నారంటే దీని మీద చేస్తూ, భాగవత శ్రావణం యూనో మళ్ళా జీవితంలో ఉన్న అశుభాలని నాశనం చేయడమే కాకుండా భగవంతుడి మీద అంటే కృష్ణుని మీద భక్తిని కూడా అది ఉత్పన్నం చేస్తుంది. అంటే అది మన జీవితంలో అశుభాలు అంటే ఈ మోహాలు క్లేశాలు భ్రాంతుల్ని మాయం చేయడం కాకుండా భగవంతుడి మీద భక్తిని కూడా అది ఉత్పన్నం చేస్తుంది. అంచేత శ్రీమద్ భాగవతం తాలూకా శ్రవణం అన్నది ఎంతో ఉత్తమమైంది. ఈ విధంగా ఈ 7 శ్లోకాల్లో వేదవ్యాసుడు ఎందుకు భాగవతాన్ని రచించాడు, ఎక్కడ రచించాడు, ఇవన్నిటికీ 1.4.3లో ఆ ఋషులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పబడ్డాయి. దీని తర్వాత ఈ భాగవత ఉపదేశం ఎవరికి వేదవ్యాసుడు చేశాడు మొట్టమొదటిసారిగా అన్నది నెక్స్ట్ శ్లోకాల్లో మనం చూడబోతున్నాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్తరం. ప్రభుజీ ఈ మన హరే కృష్ణ ప్రభుజీ దండోత్తరం. ఇప్పుడు వేదవ్యాసుడు భగవంతుని పాటు భగవంతుని యొక్క అంతరంగ శక్తిని చూసాడా, బహిరంగ శక్తిని చూసాడా? అంతరంగ శక్తి పేరేంటండి? అదే అంతరంగ శక్తి అనేది అంతరంగ శక్తి వలన అదే చూడండి యోగమాయ, బహిరంగ శక్తి మహామాయ అయితే అంతరంగ శక్తి యోగమాయ. ఆ యోగమాయ కారణంగానే ఆయన లీలలో అవతారాలు ఇవన్నీ చూడగలిగారు కదా. ఈ లాదిని శక్తి అంటే అదేంటండి? అది వేరు, అది వేరేనా? మళ్ళీ ఆ అంతరంగ శక్తిలో మళ్ళీ రకాలు ఉన్నాయి. లాదిని సంవిత్ అది మళ్ళీ 3 రకాలు దీంట్లో. అంతరంగిక శక్తిలో భగవంతుని యొక్క అంతరంగిక శక్తిలో 3 రకాలు ఉన్నాయి. దాంట్లో లాదిని శక్తి వస్తుంది. ప్లెజర్ లాదిని శక్తిని ప్లెజర్ పొటెన్షియల్, సచ్చిత్ ఆనంద. ఈ ఇంటర్నల్ దాంట్లో సచ్చిత్ ఆనంద 3 ఉన్నాయి. సత్ చిత్ ఆనంద. ఆ ఆనందం అనేది లాదిని శక్తి. సంధిని సంధిని 3 సంధిని సంవిత్ లాదిని. ఇది 3 అసచ్చిత్ ఆనందం. ఒకటేమో సత్ అంటే సంధిని శక్తి, చిత్ అన్నది సంవిత్ శక్తి, మూడోది ఆనందం లాదిని. దీంట్లో ఇంకెన్నారు వాళ్ళు. ప్రభుజీ ఇంకొకటి, ఈ బహిరంగ శక్తిని వేదవ్యాసుడు ఒక రకంగా చూసాడు, మనం ఒక రకంగా తీసుకున్నాం. దాని అర్థం ఏంటండి? వేదవ్యాసుడు ఇది వ్యామోహంగా చూశాడు, మనం ఆలింగనం చేసుకుంటాం. అంతే దాన్ని పట్టించుకోలేదు. ఆయన ఇంటర్నల్ శక్తిని చూసి దాన్నే రాశాడు భాగవతం అంతా. ఎక్కడ కూడా మాయాశక్తి కోసం రాయలే. లేదంటే అది ఏమై ఉండేది, అన్ని ఇవన్నీ రాసి ఉండేవాడు. అప్పుడు ఏమైంది, కర్మకాండ ఇవన్నీ రాసుకుని ఉండేవాడు. అంటే కర్మకాండ అవన్నీ ముందే రాశాడు కదండి. అవును, ఇది కూడా ఇప్పుడు కూడా రాసి ఉండేవాడు. ఆయన తీసుకోలేదు కాబట్టి
ఓకే. దానికోసం రాయలేదు వదిలేశాడు. ఇప్పుడు ఆయన చేసిన తపస్సులో భగవంతుని యొక్క సాక్షాత్కారం అయిందనమాట ఆయన. ఇవన్నీ చూశాడు కాబట్టి అందుకని ఇది సహజంగా చూసినట్టు రాశాడు. అది సహజ భాష, న్యాచురల్ కామెంటరీ అంటారు. ఓకే 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 బ్రో. ఇంత ముందు అంతా చూడలేదు, రాస్తున్నాడు ఇలాగవుతుంది ఇలాగవుతుంది ఇలాగవుతుంది, కానీ ఇప్పుడు అనుభవపూర్వకంగా రాస్తాడు. ఓకే హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభు, దండవత్నం. ధన్యవాదాలు. భాగవతం వినటం వలన 3 జరుగుతాయి అన్నారు. అది ఒక్కసారి చెప్పు. వినమ్రంగా వినటం వలన 3 కలుగుతాయి అన్నారు. ఒక్కసారి చెప్పరా? మీ దగ్గర భాగవతం ఉందా? నా దగ్గర లేదు ప్రభు. ఏంటంటే ఒకటి భగవంతుడితో ప్రత్యక్ష సంబంధం కలుగుతుంది మనకి. రెండోది మనలో ఉన్న భౌతిక క్లేశాలు, భ్రాంతి, భయాలు ఇవన్నీ కలగపోతాయి. ఓకే. మూడోది అత్యున్న జీవిత పరిపూర్ణత్వాన్ని మనం సాధించుకుంటాం. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. ఈ 3 లాభాలు మనకి. ఓకే, ఇంకెవరికైనా ఉన్నాయా ప్రశ్నలు? లేకపోతే ఇక్కడ ఆపుదాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీ ప్రభుపాద కి జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో అనంతకోటి వైష్ణవేభ్యో. హరే కృష్ణ.